హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగ్ రియల్టర్స్. ఏం చూస్తున్నారండి? చక్కగా టోల్గేట్ పక్కన ఏంటి ఇంత మంచి ల్యాండ్ ఉందనుకుంటున్నారా? ఎస్, మీకోసమే వచ్చేసింది గోల్డెన్ టెరా షాద్ నగర్ టోల్గేట్కి ఆనుకుని ఉన్న చక్కనైన ప్లాట్స్ ఉన్న డిటిసిపి వెంచర్ అండి. ఇది ఫేజ్ 2 మనం చూపిస్తున్నది. సో దీని కూడా పనులు స్టార్ట్ అయిపోయినాయి అండి. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే రెడీ టు కన్స్ట్రక్షన్. టోల్గేట్కి ఆనుకుని హైవేకి ఆనుకుని ఉన్న మన గోల్డెన్ టెరా ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు వర్క్ అనేది ఎంత చక్కగా జరుగుతుంది, టోల్గేట్ పక్కనే ఉండి. అసలు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నారు. కమర్షియల్, సెమీ కమర్షియల్ లాగా అయిపోతుందండి. సో టోల్గేట్ని ఆనుకుని ఉంది కాబట్టి హైవే ఫేసింగ్. సో ఎక్కడైనా సరే సర్వీస్ రోడ్ ఉండి దాని పక్కన ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే మీకు చక్కగా హైవేకి జస్ట్ ఆనుకునే ఉన్న వెంచరే గోల్డెన్ టెరా ఫేజ్ 2 అనమాట. ఇది మీకు కనిపిస్తున్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ అదంతా కూడా ఫేజ్ 1 అనమాట. ఫేజ్ 1లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి ఇంకా రోడ్స్ వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ పార్కులు, చక్కగా రోడ్ కటింగ్స్, ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళు ప్రీకాస్ట్ వాల్స్తో కూడా కట్టేసుకోవటం జరిగిందండి. సో మంచి బెనిఫిట్స్తో ఉన్న మన గోల్డెన్ టెరా ఫేజ్ 2లో ప్లాట్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనల్ని స్క్రీన్ పై కనిపిస్తున్న మన నెంబర్స్కి కాల్ చేయాలి. సో కాల్ చేస్తే మీకు మంచి ప్లాట్లు, ఈస్ట్ ఫేసింగ్ కావాలా, నార్త్ ఈస్ట్ కావాలా, ఎలా కావాలన్నా కూడా మనకి ఇక్కడ ప్లాట్లు దొరుకుతాయండి. సో బ్యూటిఫుల్ ప్రాజెక్టు, హైవే కానుకుని ఇటువంటి ప్రాజెక్ట్స్ మళ్ళా దొరకటం అనేది రాదండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది రాయకల్ ఊరండి అది. సో ఊరిని ఆనుకుని, టోల్గేట్ని ఆనుకుని, హైవేకి ఆనుకుని ఉన్న ఇంత ది బెస్ట్ ప్రాజెక్ట్ మళ్ళా దొరకటం అంటే చాలా అరుదుగా జరుగుతుందండి. సో ఇందులో ఇచ్చే డెవలప్మెంట్స్ చక్కగా సీసీ రోడ్స్ ఇస్తారు, బీటీ రోడ్స్ ఇస్తారు. తర్వాత మనకి అవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చక్కగా ప్లాటింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ చేసుకుని ఫేజ్ 2లోకి వచ్చిన మన సంజీవని ప్రాజెక్ట్స్ బ్యూటిఫుల్ గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అనమాట. ఇటువంటి ఒక ప్రాజెక్ట్లో మనం పెట్టుకోవటం చాలా అద్భుతం అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళకి మంచి రేటుకు వస్తుందండి. ఇంకా ఆలోచిద్దాము, చేద్దాము అనుకుంటే రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో పెరిగిపోయిన తర్వాత నాకు ఈ ప్లాట్ కావాలి, ఇక్కడ కావాలి, ఈ ఈస్ట్ ఫేసింగ్లో కావాలి, నార్త్ ఈస్ట్ కార్నర్లో కావాలి అని చాలామంది అడుగుతారు. ఇవన్నీ మనం చూసి చాలా ఉన్నాము. కానీ ఎవరైతే చక్కగా అనుకుని మన సైట్కి వచ్చి చూసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా లక్కీయెస్ట్ పీపుల్ అండి. సో రెడీ టు రిజిస్ట్రేషన్ ఉన్న ఈ వెంచర్లోని 146 గజాల నుంచి మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. చుట్టుపక్కల చూసుకుంటే మీకు మేకగూడ సెజ్జు, తర్వాత పోలేపల్లి సెజ్జు, ఇట్లాంటి సెజ్జులు ఉండటమే కాకుండా దగ్గరలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, మంచి హోటల్స్ కానీ, మంచి కంపెనీస్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. సో హైవే కానుకున్న ప్రాజెక్టుల గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదండి. ఇటువంటి ప్రాజెక్టులు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అరుదుగా జరిగే వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ది బెస్ట్ అనిపిస్తుందండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాగ్ రియల్టర్స్.